వస్తాడు కానీ రాదు మాట నీరు అంటుకోకూడదు. ఎందుకంటే నీళ్ళు పోతే వాళ్ళ మాట అయిపోతుంది. రాత్రి మనం మీద అనుకో మనం వేరే తరగతిరా అట్లా రాత్త మన బలం రా. ఎందుకంటే ఎవడన్నా మనం బెదిరిస్తే రాదు అనే ధైర్యం. అరే సైకిల్ కారా రాదు అంటే బలం అంటావా? బలం రాదు రాని పోదాం. సరే అయ్యా పోదాం బా. నా కన్న తల్లి కన్న తండ్రి చచ్చిపోయిండు, మరి నన్ను సాది పెద్ద చేసిన ఎవరు? ఏనాడు కనుక ఎటువంటి దారి భద్రం మరి మరి ఎటువంటి వీరసేన మంత్రుడైన నన్ను సాది పెద్ద చేసిన మరి వాళ్ళతోనే ఏనాడు సెలవు తీసుకొని మరి వాళ్ళకు బదులు అటువంటి మాట చెప్పి నేను వస్తున్నాడమ్మ. నా కన్నదాన్ని వేడికి కన్నదాన్ని సాధిన తల్లి బేటికి వదలడే ఊర్లో ఉన్న ఆర్య రాజులందరూ మరి ఏనాడు మాత్రం జెండగట్ట తెలియాట మార్గం పోతాళ్ళు. అడవిలో మాత్రం మరి నీళ్లు దుప్పులు మనుబోతులు ఎన్నెన్నో జీవరాశులు ఉంటాయట. కముల కొట్టుకొచ్చి ఏనాడు కూరండి కన్న తల్లికి పెడితే కలుగు పుణ్యాలు తొలుగు దోసాల. అమ్మా ఇక మమ్మల్ని కనుక్కున్న కన్న తల్లి అయితే మరి ఏనాడు చిన్ననాడే చనిపోయింది. ఆ తల్లి చచ్చిపోయిన కాంచిని నువ్వే తల్లివి, నువ్వే మాకు దేవత. అమ్మా అటువంటి వేట మార్గానికి పోయి కముల కోట కాచి నేను అటువంటి నీకు కూరండి నీకు పెడితే సాదుకున్న ప్రేమ తీరుచుకుంటా అమ్మ నన్ను పొమ్మని సెలవు పెట్టు. నా కొడుకును వద్దంటే ఊరుకుంటాడా? తన ప్రేమ తీరదు పోతున్న మాట వరిచాడు. నేను వద్దంటే ఓ బాధ, పొమ్మంటే ఓ బాధ. కొడుక శాపాన పోయి లాభాన్నరా? మరి ఎట్లా పోతున్నా అట్లా తిరిగిరా నా అని ఆ తల్లిదండ్రులు రాజులు అన్న సాధుకున్న మంత్రి వీరసేన భద్రామదేవి శాపాన పోయి లాభానరమ్మా అని కొడుకును దీవించి వెళ్ళకూడదన్నాడు. అమ్మా ఈ దీవెన నాకు చాలమ్మా. నువ్వు ఏనాడు కొడుక నేను ఇన్ని రోజుల బట్టి సాదుకున్నా, మరి ఈనాడు మాత్రమైనా నువ్వు పెద్దవాని వయసు పెద్దవాని అయినవు, బుద్ధి జ్ఞానం వచ్చింది కొడుక. నిన్ను వద్దంటే మరి నీకెంత మరి మనసు చెదురున్నో, నీ మనసు చిన్నతనం అవును. నీకు ఇవాళ బుద్ధులు వచ్చింది, జ్ఞానం వచ్చింది, జ్ఞానవంతుని అయినవు. నేను ఒక్క మాట వద్దంటే నీ మనసు చిన్నతనం అవుతుంది కొడుక. మరి అటువంటి సేవాన పోయి లాభాన తిరిగిరా కొడుకు గాని ఏనాడు దీవించి దీవనాథి దీవనాథి పెట్టినాడు మహారాజుకు మరి ఏనాడు ఎక్కడ లేని సంబరం కలుగుతాంది. అప్పుడు కనుక ఆయన చేతి కింద ధనవంతులు తీసుకున్నాడమ్మ. ధనవంతులు తీసుకొని ఇల్లుడు మానాలు ఈవిన కట్టుకొని చంద్రబాణాలు సంగ పెట్టుకొని వారి
కట్టిండు అయ్యలా రైగి వెళ్ళిపోదాం అన్నాడు వెళ్ళిపోదామని ఏనాడు అందరాగా కలిసి వాళ్ళు పోతా ఉన్నదే నమ్ము అది జీవరాశి ఏంటి అది వేడి చేసుకుంటా మరి గప్పుడు మాత్రమైనా ఈ అనేకమైన దాహం పుచ్చుకున్నది ఎర్రటి ఎండకలవర ఏనాడు దూపైతాను కానీ వాళ్ళు ఏనాడు మంచిలు తెచ్చుకోవాలి కోటి అంశాలు రెపరెపరి ఎక్కలు కొట్టి ఎక్కడ వెళ్ళిపోతానే ఈ అదిగో దమయంతి సాదుకోలేదు అంశ ఆ అంశ ఒకటే అలా ఉన్నది మరి అన్ని అంశాలు లేచిపోయినాయి ఒకటే అంశం ఉన్నది మరి దానికి మాత్రం మిడల ముచ్చాల గొలుసున్నది బిడ్డను పట్టుకొని అంతేనా రావడం రావణ రావణ మేక అరగా అది గొర్రె పిల్ల కోడి అరద్దా కోడిపోండి అరస్తా గట్టగాది విద్య వద్దన్నప్పుడు అది ఇద్దరు మంత్రులు చూసినావా పెళ్ళంగా చిన్నగా వాళ్ళు ఎరువులు ఒలే వేసినట్టు చేపల ఒలే లేదు అట్లా ఒలే సిల్లాట ఎన్ని మోరండి ఉడికాలకో బంగారు మోరండి ముక్కో ముచ్చాల గురక అబ్బా ఎంత ముట్టుకుంటావు అవసరం చేత పట్టిండు గారానలరాదు అవసరం చేత పట్టి ఎవరుగా మరి ఎవరు సాదుకున్న అవసరం అడవిలో పుట్టిన జీవరాజు కాదు ఇది ఏ రాజులు సాదుకున్నారు మరి ఏనాడు కనుకనేవి ఈ ఎడమకాలకు ఎండి మోరందే అగో కుడికాలకు బంగారు మోరందే ఉన్నది ముక్కున ముచ్చాల గురుసునేగమ్మా నిన్ను ఎవరు గాలి పెద్ద చేసిండు మరి ఏనాడు ఈ కాలింగం అడుగుల కోనెర్లను మాత్రమైన ఆటలాడుకుంటాను అవసరం చూసినప్పుడు సంతోషపరుడై అవసరం పట్టుకొని రాజు రాజు భవనాలు కట్టినాడు మరి ఎడమకాలకి ఎండి మోరదు కుడికాలకు బంగారు మోరదు ముక్కుకు ముచ్చాల గురక మనం అనగా మనం అనేవి చేసిపోదామని మిడకనగా మరి మిడకునగా ముచ్చాల హారం అనగా హారం చేసి మిడకేద్దామన్నాడా మిడకేసి వరాలు ముచ్చాలు పోసుకుంటా అవసరం అంటే నీళ్లు పాలు కలిపి పోతే
నీళ్ళని వేరు చేసి కాళ్ళు తాగుతాట అవసరం అంశ పలుకులు వేరు రాజుల మాటలు వేరు అంశగా విధంగా ఉంటుందట మరి అంశనగా వరాలు పోసుకుంటా అంశం చదువుకుంటా ఉన్నాడట అంశం అనుకున్నది నల్లరాజు చూసింది పేరుకే నల్లరాజు వజ్ర శరీరం కన్నవాడు ఎంతో అందంగా ఉన్నాడు నల్లరాజు పేరుకే నల్లరాజు గాని అందంగా ఉన్నాడు బాబు అందగాడు నల్లరాజు మరి నల్లరాజుకున్ను దమయంతికి రాయబారం కలిపి పెళ్లి చేసిందని కావాలి మనసులో అనుకుంటా ఉన్నాడు మరి వాళ్ళకు రాయబారం ఎందుకు కలపాలి అంశ రాయబారం కలిపి వాళ్ళిద్దరికి ఎందుకు పెళ్లి చేయాలని కొంతమంది అడుగుతారు అలనాడు అనగా పూర్వకాలం ఒక కథ జరిగింది మరి అదిగో మరి అడవిలోనా శంకరుడు అనగా మరి అది రథం వేసుకొని రథంలో పార్వతి శంకరుడు వస్తాడు వస్తా అంటే కాపుకాడి మలరెడ్డి మలికదేవి మరి అది దునసేన వేసి దునసేన కాడ మంచి వేసుకొని మంచం మీద మరి అక్కడనే వండుకుంటారు మంచి ఆ చేను కావాలి ఉంటారు వాళ్ళు అక్కడ ఈ ఏ దేశాల పంటలు వండుతారు ఏది పంటలు వండుతారు ఏది పంటలు వండతలేవు అని 4 పరగాలు చూసుకుంటూ వస్తా అంటే గిట్టే పొద్దు సినుకులు పడతా అంటే మా సినుకు బాగా ఎక్కువ తడుచుకుంటూ వచ్చి అలాగే మంచి అవుపడ్డాయి మరి 4 దూరాల ఇల్లు ఎంత ఉండదు మంచి ఆ మంచి కింద గద గద వరకు ఉంటా మంచి కింద ఉండరాడు వీళ్ళు చూసి వాళ్ళకు పార్వతి పరమేశ్వరు అయ్యో వాళ్ళు మన కాళ్ళ కింద ఉన్నారు అని వాళ్ళని తీసుకొచ్చి అయ్యా మీరు మంచం మీద ఉండు మేము మంచి కింద ఉంటామని ఆపుకాడు మలరెడ్డి మలికిదేవి మంచి కింద ఉన్నాం ఈ పార్వతి పరమేశ్వరుడు మంచి ఎక్కి మంచం మీద ఉన్నాడు వీళ్ళు నా వంశ కుంభావర్షం గుర్తా అంటే చూసి ఎంతసేపు చూస్తారు చూసిన వాళ్ళ మంచ కింద నిద్రపోయిన పిమ్మట అడిలో నాగూరమైన పెద్ద పులి గంట వచ్చి ఆ ఇద్దరు ననగా ఇద్దరు కాపుకాడు మలరెడ్డిని మలికదేవిని అనుబోధ చేస్తాయమ్మా ఇద్దరి ప్రాణము తీసి ఇద్దరు ప్రాణం తీసిందా జీవుడు పోతానే చూస్తున్నాడు మరి పరమేశ్వరుడు చూసిండు 2 జీవులు అమరావచ్చింది చూసినవా మనకు అది బతుకు తెరిపించి మనల్ని మంచం మీద ఉంచి వాళ్ళు మంచం కింద ఉంటే మరి అది పుణ్యం చేయకపోతే వాళ్ళ పాపం అయింది వాళ్ళ ప్రాణం పోయింది ప్రాణం పోయిన పిమ్మట వాళ్ళ ప్రేమ తీరలే ఈ లోకాలు వీళ్ళు భార్య భర్తలు మళ్ళీ అది నరలోకంలో భార్య భర్తలు కావాలని మరి నేపాల నగరం నేపాల్ రాజు మరి కాబట్టి వెళ్ళి గర్భాన దమయంతిని ఉడిగెచ్చాడు కాపుకాడి మల్లికదేవి మరి ఇక్కడ అది నిక్తగిరి నగరంలో మరి కంసదేవి గర్భాన నలరాజును ఉడిగెచ్చాడు మరి అది వాళ్ళిద్దరు మళ్ళీ భార్య భర్తలు కావాలని అవసరం పుట్టించాడు పరమేశ్వరుడు ఈ దమయంతి పుట్టినాడు అవసరం వచ్చింది అవసర రాయబారం అంటే నలరాజుకున్ను దమయంతి కలిపి పెళ్లి చేయాలని ఒక పుణ్యం చేసుకోవాలనుకున్నదా దమయంతి ఎట్లా కలపాలి వీళ్ళ కానీ ఈ అవసరం రోజా రోజు ఆ మేజు మీద 40 రాజు ఫోటో ఉన్నది ఫోటో చూసింది ఆ ఫోటో కలుసుకొని రెప్పల్లో విడుచుకొని ఎప్పుడే భార్య కలువట్టి అమ్మ దాసులారా మన తెల్లారండి ఆకిలి శుద్ధి పెట్టుకోలే అమ్మా శుద్ధి పెట్టున్నారు మరి ఏనాడు శుద్ధి గడ్డ బట్టి మరి ఆకిలి ఊడబట్టే ఆకిలి
అబ్బో ఇంత ముద్దు ఉన్న పిల్లగా నాకు దొరికింది ఈ పద్ధతి అబ్బో ఎల్ల పెట్టుకున్నానేముండా అబ్బో పిల్లగాడు ఎంత ముద్దుకున్నాడే ఓ నాకే కావాలి నాకు మొగలు లేడా నాకు కావాలి అక్క మీరు సారా లేడు సరే మర్చిపోతారు ఇప్పుడు నాకే కావాలి గుజరాడతాళ్ళు రాజవంశ వచ్చింది అవ్వ అన్నప్పుడు రాజవంశం చూసింది ఆ బిడ్డ ఎంతో సంతోషపడ్డదా నా రాజవంశం వచ్చింది నా తండ్రికి అది తెలిసిన ఏ బాధ కాదని సంబరపడుకుంటా ఏ దాసులారా ఏంటి అది ఏంటి అది ఏ ఫోటో అని ఆ ఫోటో ఇచ్చినప్పుడు ఫోటో పట్టుకొని చూస్తాను అంటే రాజవంశం వస్తుంది వచ్చే దమయంతి మరి అది నిక్తగిరి నగరం మరి కంసుదేవి నిక్తగిరి మరి అది అన్న కొడుకు నల్లరాదు ఆడితే అతన్ని లగ్గవాడాలి లేకపోతే వేరే మనం లగ్గవాడకు అతను నీకు తగిన భర్త అని హంస మాటలు అది దమయంతి కెరక దమయంతి మాటలు హంస కెరక మరి హంస మాటలు వెళ్ళేది ఫోటో చూసిన వాడు ఎంతో ముందు ఉన్నాడ ఏదో పట్టుకున్నది వరుడు నా వల్లే కాడు ఈడొచ్చిన బిడ్డ ఇంటి మీద ఉంటే అవ్వకు అంది ఈడొచ్చిన కొడుకు ఇంటి మీద ఉంటే అయ్యకు అంది మరి అది ఆ బిడ్డను పిలుచుకొని బిడ్డను సమయించి నీకు పెళ్లి చేస్తాం బిడ్డ మరి అది ఓ ఇంటిదాని కావాలి ఎందుకు అంటే ఈడొచ్చిన బిడ్డకు పెళ్లి చేస్తే ఓ ఇంటిదాని కావాలని మరి భార్య వచ్చినగా విచారించుకుంటూ ఉన్నాడు ఆలోచన ఉన్నదా తిండికో బండి పనికో లండు ఈగురా ఉన్నదా ఈ కూర సారయ్యా ఎట్లా ఈ మనిషి మామిడికాయలు నువ్వే సారే ఉన్న కాడికి గడ్డే మరి ఈగురా ఉండాలి ఏమంటానంటే ఇగో బిడ్డాకుడు కాదు ఇగో అయ్యకు బుద్ధి లేకున్నా గాని అవన అంటారు ఇగో మన సంసారం మనకు శాశ్వతం కాదు మన బతుకు మనది బాదు మరి ఎందుకంటే లోకానికి పట్టింపు మన సంసారం మనకు పట్టింపు కాదు మంచిగా బతుకుతారో వాళ్ళకేంది అయ్యో మంచిగా బతుకుతాను అని కొంతమంది చెడ్డ బతికితే ఈ చేసిందంతా తాగి ఉడగొట్టుకుంటారు వాళ్ళ సంసారం పాడవడం అట్లా చెడ్డగా బతికిన తిప్పలే మంచిగా బతికిన తిప్పలే ఇప్పటికప్పటికంటాడు ఈడేడిన బిడ్డ ఇంటి మీద ఉంటే తల్లిదండ్రికి నెత్తి మీద కుంపటున్నంత బరువు ఎందుకంటే ఎదిగిన బిడ్డ ఈ ఇంటి మీద ఉండే బట్టగారికి మీరేసి బదనాల పాలు చేస్తారు మరి ఇక బిడ్డకు పెళ్లి చేస్తాను అనుకుంటే ఒక్కనాడన్నా అన్నావురా బాడుకావు అన్నావురా కొట్టుడే ఉన్నది అరే నీ ఇంట్లో ఎవరి గురించి ఏమనంటే మీ కట్టెలు కొట్టుబడి వీడు మంది కట్టెలు నిక్కి కొడతాడు బాడుకావి ఏ చెక్కలు వేసుడు అక్కర్రా చెక్కలు ఏమైనా అయిపోయారా ఏ అంటాను అంటే ఎక్కడైనా పిల్లగాని మంచిగా మన బిడ్డకు తగిన వరం తీసుకొస్తాయి
చాలే ఆ సిటీ ఇంకా తోటలే పెడతారా ఇప్పుడు ఏమన్నా పని చేస్తారా నాకు నాకు ఎత్తాను ఏడా నాకు ఎత్తలేదా మీ ఊళ్ళు దొరికితే మా వాళ్ళు ఇస్తే స్టార్ట్ అవుతాను సముద్రంలో పోయింది